నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. చాలామందికి ఒక మాట తెలియజేస్తున్నా. సోషల్ మీడియాలో ఎక్కడ ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా వ్యక్తిని, పేరును ఎక్కడ కూడా పలకాల్సిన అవసరం లే, వాళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం లే. ఈ నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అనేది అతని అధికారం. ఈ నాయకుడు ఎంపీ అనేది అధికారం. ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని మనం ప్రశ్నించాలా. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఎస్ఐ ఆయన సురేష్ కుమారా, సతీష్ కుమారా, వెంగల్ రెడ్డి, సుబ్బారెడ్డి, మొహమ్మద్ రఫీనా, చంద్రశేఖర, ఇంకొకరా పేరుతో అక్కడ అవసరం లే. ఎస్ఐ ఈ విధంగా పనిచేస్తున్నాడు, సిఐ ఈ విధంగా పనిచేస్తున్నాడు, ఎంపీడీఓ ఈ విధంగా ఉన్నాడు, ఎండిఓ ఈ విధంగా, ఎంఆర్ఓ ఈ విధంగా ఉన్నాడు, కలెక్టర్ ఈ విధంగా ఉన్నాడు, జేసీ ఈ విధంగా ఉన్నారు, ఆర్డీఓ ఈ విధంగా ఉన్నారు, డిఆర్ఓ ఈ విధంగా ఉన్నారు. ఇలా ఆ అధికారాన్ని ప్రశ్నించండి. అధికారం ఎప్పుడైతే అధికారాన్ని మీరు ప్రశ్నిస్తారో ఆ అధికారులకు చలనం వస్తుంది. వ్యక్తిని మీరు ప్రశ్నిస్తే ఆ వ్యక్తికి కోపం వస్తుంది, ఆ వ్యక్తికి రోషం వస్తుంది, ఆ వ్యక్తి మన పైన పగలు ప్రతీకారాలు పెంచుకుంటాడు. కాకపోతే మనమేమనుకుంటామంటే సోషల్ మీడియాలో కానీ, వ్యక్తిగతంగా కానీ, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఈ అధికారంలో ఉన్నాడు కదా ఈ వ్యక్తిని మనము మాట్లాడాలా అని మనం అనుకుంటాం. వాళ్ళేమనుకుంటారు, నా పేరు తీసి నన్ను, నా ఉద్యోగాన్ని చూసి నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. అధికారాన్ని ప్రశ్నించండి. అధికారాన్ని ప్రశ్నిస్తే వాడు నిజంగా అధికారంలో ఉంటే, వానికి సిగ్గు, మానం, లజ్జ, రోషం ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మన పనులకు వాడు ఖచ్చితంగా మనం మాట్లాడిన దానికి స్పందించాల్సిందే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యే వరకు, ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఈ విషయాలలో ఖచ్చితంగా స్పందించాలి. మనం మాట్లాడిన దానికి స్పందించలేకపోయి మన పైన తిరుగుబాటు చేయాలా అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఆయనకు పరిపాలన అధికారం కరెక్ట్గా లేదని అర్థం. అలాంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర గుండాలు, రౌడీలు, కూనికోర్లు, రకరకాలుగా దగులుబాచిగాళ్ళందరూ అటు వాళ్ళు పెంచి పోషిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పోతుందో వెంటనే పలానోడు ఈ విధంగా చేసినాడు, పలానోడు ఈ విధంగా అన్నాడని కనుక్కొని వచ్చి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి దాడి చేసేదానికి కూడా తెగపడతారు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరైనా కానీ అధికారం, సార్ మాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి, మాకు ఇక్కడ డ్రైనేజీ ఉంది, ఇబ్బంది ఉంది, ఇక్కడ కాలువలు లేవు, ఇక్కడ రోడ్లు లేవు, చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి, కారు చీకట్లు ఉన్నాము, కరెంటు లేదు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఏం మాట్లాడతారు, ఏ సమస్యలు ఉంటే వాటిపైన, మీ భూముల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాటిపైన మాట్లాడండి. గ్రామంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే గ్రామంలో ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీడీ ఉంటాడు, మాట్లాడండి మండలంలో. అదేవిధంగా టౌన్లో, సిటీలో అయితే 50 వార్డులు, 45 వార్డులు, 60 వార్డులు ఉంటాయి. లేదంటే గ్రామ సచివాలయంలో వార్డులు ఉంటాయి. అదేవిధంగా వార్డు సచివాలయాలు ఉంటాయి. వీళ్ళకు మీ విషయాలు తెలియజేయండి. ఎక్కడ కూడా దయచేసి ఎవరు కూడా ఏ వ్యక్తిత్వాన్ని కూడా, ఏ వ్యక్తిని కూడా విమర్శించాల్సిన అవసరమే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళపైన తిరుగుబాటుగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. అధికారంతో మాట్లాడండి, అధికార నాయకత్వాన్ని మాట్లాడండి. అధికార నాయకత్వం మీకు పనులు చేయకపోతే ఖచ్చితంగా సోషల్ మీడియాలో అధికారులు ఈ విధంగా ఉన్నారు, అధికారం ఈ విధంగా పనిచేస్తుంది, అధికారం ఈ విధంగా చెలించకుండా ఉంది అని మాట్లాడండి. ఎక్కడ కూడా భారత నిర్ణేత న్యాయశాస్త్రంలో
మీ ప్రశ్నకు ఖచ్చితంగా జవాబులు ఉన్నాయి. ఓకే.